హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బాబు. దిస్ టాపిక్ నోట్ పే ఎక్స్టెన్షన్లో మనం డైలీ అయితే వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్సీక్ అనేది ఎలా క్లైమ్ చేసుకోవాలి, మీకు ఆల్రెడీ ఎస్టర్డే నాకు ప్రాఫిట్ కూడా వచ్చింది. సో మీకు ఎర్రర్స్ అండ్ క్లైమ్ ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆల్రెడీ మీకు క్లైమ్ ఎలా చేయాలి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లింక్ అయితే పాంతం యాప్లో పే చేసి కరెంట్ వాలెట్, నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్ అనే ఈ విధంగా విత్డ్రా అండ్ $1 ఫీ ఈ విధంగా మీకు చెప్పాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే చాలా మంది ప్రాబ్లమ్ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు ఈ విధంగా కొన్ని ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ అగ్రి అండ్ ఈ ప్రాబ్లం అయితే ఉంది, ఎస్టర్డే నుంచి ఉంది. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం అవ్వట్లేదు. ఓకే, క్లైమ్ ఎలా చేయాలో చెప్తాను. అలాగే ఇంకో ఎర్రర్ కూడా వచ్చింది నోట్ పేరు. ఈ ఎర్రర్ ఎలా వస్తే మీకు ఎలా చేయాలో కూడా చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఎర్రర్ ఎలా వస్తే మీరు ఒకసారి చూడండి, తర్వాత చేయండి. ఓకే, సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫోటోస్ అన్ని పెట్టాను. ఇక్కడ ప్రాసీడ్ ఎన్ని పైన క్లిక్ చేయండి, కన్ఫర్మ్ వన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఎస్ కన్ఫర్మ్ వన్స్ పైన క్లిక్ చేసి మీకు మళ్ళీ ఎస్ కన్ఫర్మ్ అయితే చేయండి. ఈ విధంగా మీకు ఈ ఎన్సీ క్యాన్సిల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, క్లైమ్ అవుతుంది. ఇక్కడ ఎలా క్లైమ్ చేయాలో కూడా చెప్పాను. బట్ ఇది కాకుండా ఇంకో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో అది కూడా ఎలా చేయాలని చెప్తాను. ఓకే, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ జనం ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఆఫర్లు అండ్ అప్డేట్ ఇందులో తెలుస్తుంది. సో బ్యాలెన్స్ ఆఫర్లు ఇక్కడ ఫ్రీగా ట్విట్టర్ టాచ్ చేసినందుకు మీకు ఇక్కడ ఇస్తున్నారు. సో ఇది కూడా ట్రై చేసుకోండి. ఓకే, అందుకే అప్డేట్ ఉండండి. సో ఇప్పుడు ఎలా క్లైమ్ చేయాలి మొత్తం చెప్తాను. సో ఇక ప్రజెంట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ OKX9 ఇప్పుడు సెకండ్ అకౌంట్ ఉంది, 69 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా నాకు ప్రాబ్లం అయితే వస్తుంది. సో దీన్ని ఏం చేయాలి బ్రదర్ అంటే చెప్తాను ఒకసారి. చాలామంది అడిగారు, సో అవ్వట్లేదు బ్రదర్ అంటే ఇక్కడ మీరు నాకు ప్రజెంట్ సోలానా తక్కువనే ఉంది నా అక్కడ. సో ఇక్కడ ఎలా తెచ్చుకోవాలి కూడా మళ్ళీ ఒకసారి మీకు ఆల్రెడీ వీడియో చేశాను కదా, మళ్ళీ అడగకండి. సో ఇక్కడ మీరు నోట్ పే సోల్ ఫీ యాడ్ ఎలా చేయాలో చెప్పి చాలామంది మళ్ళీ అమౌంట్ వేస్తా ఏంటి బ్రదర్, అది మీకోసం వీడియో చేశాను కదా, మళ్ళీ అడగకండి కొత్త డౌట్లు అనేది. సో అలా కాకుండా ఇక్కడ మనం ఈ ప్రాబ్లం ఒకసారి నేను మళ్ళీ ఒకసారి లింక్ కాపీ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీ పాంతం యాప్ బ్యాకప్ కీస్ ఉంటాయి కదా, ఆ కీస్ అనేది OKX వాలెట్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయండి. ఓకే, ఈ ఉన్న అకౌంట్ ఓల్డ్ అకౌంట్ మెటామాస్క్ అకౌంట్ డిలీట్ చేసి మళ్ళీ మీరు మీ పాంతం యాప్ బ్యాకప్ కీస్ ఉంటాయి, ఆ కీస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ డిస్కౌంట్లో వెళ్ళిన ఆ లింక్ అనేది ఇచ్చేస్తాను. లింక్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇక్కడ నోట్ ఫౌండేషన్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ అంటే ఇక్కడ అన్లాక్ చేసి మళ్ళీ ఒకసారి కరెంట్ వాలెట్ చేస్తాను పైన. సో ఇక్కడ OKX వాలెట్ పెట్టుకోండి. పెట్టుకుంటే ఈ విధంగా మీకు వస్తుంది. ఓకే, ఇక్కడ ఎలిజిబుల్ అయ్యాం. బట్ ఇక్కడ ఆప్షన్ అంటే ఇక్కడ OKX వాలెట్ మీకు తెలిసింది ఆన్ చైన్ 8TG ఇది పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ వస్తుంది. ఓకే, ఈ పేజ్ అనేది కొంచెం ఈ విధంగా డెస్క్టాప్ మోడ్లో వస్తే బాగుంటుంది. ఇక్కడ స్విచ్ టు డెస్క్టాప్ మోడ్ పైన క్లిక్ చేయండి. ఓకే, చేస్తే మీకు ఈ విధంగా డెస్క్టాప్ మోడ్లో వెళ్ళిపోతుంది. ఓకే, పేజ్ని ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేయండి. సో ఇక్కడ బ్యాక్ అయితే రండి, మనం డెస్క్టాప్ మోడ్ పెట్టాం, బ్యాక్ అయితే వచ్చేసి మీకు ఈ విధంగా షో అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి, మీరు ఒకసారి కనెక్ట్ చేసి అన్కనెక్ట్ చేసి మళ్ళీ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. ఈ విధంగా మీకు షో అయితే అవుతుంది. ఓకే, కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ ఏం చేయండి, ఇక్కడ లింక్ తీసేయండి, మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా లింక్ అయితే ఇచ్చేస్తాను. లింక్ అయితే మళ్ళీ ఫ్రెష్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పేజ్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి మినిమం 0.02 కావాలి. సో ఒకసారి స్విచ్ టు డెస్క్టాప్ మోడ్ అయితే చేయండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, సో గైస్ ఇక్కడ ఈ విధంగా డెస్క్టాప్ మోడ్ ఇక్కడ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం లోడ్ తీసుకుంటే ట్రై చేయండి. 69.65 నా సెకండ్ అకౌంట్. మీరు ఆల్రెడీ పాంతం యాప్ బ్యాకప్కి ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయండి, మీకు ఈజీగా అవుతుంది. పాంతం యాప్లో కొంచెం ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రి పెట్టేసి ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు మినిమం 0.02 మనం ఈ వాలెట్లో ఉండాలి, ఉంటేనే మీకు అవుతుంది. సో కాసి ఇక పేజ్ అనేది క్లారిటీగా అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి కావాలంటే 0.02 నా వాలెట్లో లేదు. మళ్ళీ ఒకసారి నేను బ్యాక్ వెళ్ళేసి 0.02 తెచ్చుకున్నాను. సో ఇక్కడ మీకు చాలామంది నాకు అడిగారు కాబట్టి ఇక్కడ సోలానా బై ప్రాసెస్ చెప్పండి బ్రదర్ అంటే మీకు ఆల్రెడీ అందుకే వీడియో చేశాను గైస్. నేను కావాలని చేయను వీడియో, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది కాబట్టి మీకు చేస్తూ ఉంటాను. ఓకే, నోట్ పే సోల్ ఫీ యాడ్ ప్రాసెస్. ఓకే, నేను యాడ్ చేసుకున్నా చెప్తాను. అలాగే టెలిగ్రామ్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు అప్డేట్ ఉందో తెలుస్తుంది కాబట్టి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే లింక్ ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, అలాగే సిపిన్ మరణ ప్రోటోకాల్ ఎప్పుడు నుంచి చేస్తుంది అది కూడా అప్డేట్ చూస్తూ ఉండండి. ఓకే, సో కాసి ఇక సక్సెస్ఫుల్ సెండ్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం OKX వాలెట్ చెక్ చేసుకోండి. ఇక్కడ 0.02 తెచ్చుకున్నాం, మినిమం $5 అయితే ఉండాలి. ఓకే, $4.5 $5 తెచ్చిపెట్టుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ డిస్కౌంట్లో వెళ్ళేసి ఈ లింక్ అనేది ఒకసారి మళ్ళీ ఇక్కడ పేస్ట్ అది చేసేయండి. నేను చేసేసాను ఆల్రెడీ. మళ్ళీ మీరు ఇప్పుడే స్విచ్ టు డెస్క్టాప్ మోడ్ పెట్టుకోండి, ఇది లోడ్ అయ్యే పేజ్లోనే. ఓకే, మీకు ప్రాబ్లం లేకుండా క్లారిటీగా అయితే వెళ్తుంది. సో ఆల్రెడీ ఎక్స్ట్రా వీడియో చేద్దాం అనుకున్నాం, బట్ మీకు నేను కొంచెం బిజీ ఉండే వీడియో చేయలేకపోయాను అందుకని. ఓకే, ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చేసి మీరు ఖచ్చితంగా ఇప్పుడు క్లైమ్ యువర్ టోకన్స్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం లేకుండా మీకు 69 కాయిన్స్ అయితే నాకు ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ
ఎక్స్చేంజ్కి ఎలా సెండ్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తాను. సో వెయిట్ చేయండి. ఓకే, క్లైమ్ యువర్ టోకెన్ సెండ్ చేస్తున్నాను. సో క్లైమ్ యువర్ టోకన్స్. సో కొంచెం ఎర్రర్స్ వస్తాయి, బట్ అయినా కూడా ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఆప్షన్ పెట్టేసి మళ్ళీ ఈ విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి క్లైమ్ యువర్ టోకన్స్ మళ్ళీ ఒకసారి చేయండి. ఓకే, ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ పేజ్ని ఏం చేయండి, ఒకసారి రీలోడ్ చేయండి. ఓకే, సో ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను మీకు వీడియో చేసేందుకే. సో క్లైమ్ యువర్ టోకన్స్ ఏం చేస్తున్నాను. సో కొంచెం మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా చేయండి. ఆల్రెడీ సోలానా తెచ్చిపెట్టుకున్నాం మనం. సో వాలెట్ అనేది డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేయండి. ఇక నేను మళ్ళీ ఓకేస్ వాలెట్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఒకసారి మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి క్లైమ్ యువర్ టోకన్స్ చేయండి. ఓకే, ఏమో ట్రాన్సాక్షన్ సంథింగ్ ఎర్రర్ వస్తుంది, బట్ మీరు అయినా కూడా ట్రై చేయండి. నేను ఒకసారి ఇదే ప్రాసెస్ పాంతం యాప్లో చేస్తాను. ఓకే, ఓకే సాల్ట్ మీకు ఎర్రర్ వస్తుంది. ఇదే ఇప్పుడు మీరు ఏం చేయండి, నాకు పాంతం యాప్, ఇక్కడ నేను పాంతం యాప్లో వేరే యాప్ అయితే ఉంది. సో వేరే యాప్ ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను సింపుల్గా ఈ బ్యాకప్ కీస్ అయితే నేను ఇక్కడ తీసేస్తాను. దీన్ని లాగౌట్ చేసేద్దాం. ఒకసారి వెయిట్ చేయండి. సో గాయ్స్, ఇక పాంతం యాప్లో ఉన్న అకౌంట్ ఇక్కడ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళేసి ఇక్కడ అకౌంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా మీరు రిమూవ్ అయితే చేసేచ్చు. ఓకే, నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ యాడ్ కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసి బ్యాకప్ కీస్ ఇక్కడ ఇంపోర్ట్ సీక్రెట్ రికార్డ్ ప్లేస్ పైన క్లిక్ చేసి బ్యాకప్ కీస్ 12 మనం స్టార్టింగ్ క్రియేట్ చేసిన వాలెట్ బ్యాకప్ ఇస్తే అది ఇచ్చేసి మీరు లాగిన్ చేయండి. ఫ్రెష్గా ఇక లింక్ అయితే మళ్ళీ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కాపీ చేస్తాను. సో కాపీ చేసి ఇక్కడ డిస్కవర్లో లాగిన్ అయితే అయిన తర్వాత ఈ విధంగా సైట్లో వెళ్ళేసి పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఒకసారి దీనిలో ట్రై చేద్దాం. మ్యాక్సిమం అయిపోయి ఛాయిస్ అయితే ఉంటుంది. ఓకే, ఎందుకంటే నేను వేరే అకౌంట్ మల్టిపుల్ అకౌంట్ ఉన్న నాకు ప్రాసెస్ కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఓకే, ఆ ల్యాప్టాప్లో ఎర్నింగ్ చేస్తాను నేను, అది సెకండ్ అకౌంట్. సో సింపుల్ ఇప్పుడు మీరు కనెక్ట్ వాలెట్ చేసి ఇక్కడ పాంతం యాప్ పెట్టుకోండి. ఓకే, సో సారీ గైస్, ఇక్కడ కనెక్ట్ చేసి కనెక్ట్ అయితే చేయండి. ఓకే, చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సిస్టమ్ అనే విధంగా చూపిస్తుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్. సో టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు క్లైమ్ యువర్ టోకన్స్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మరీ ఎర్రర్ వస్తుంది, చూద్దాం ప్రాబ్లం అనేది తెలియదు. చూద్దాం దీని ప్రాబ్లం. సో గైస్, మళ్ళీ ఓకే సాప్లో ట్రై చేస్తున్నాను. సో చూద్దాం, క్లైమ్ యువర్ టోకన్స్ కొంచెం ఎర్రర్ వస్తుంది, బట్ ఒక్కోసారి. సో గైస్, ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది. నేను ఇక్కడ పాంతం యాప్లో చేస్తున్నాను. ఓకేఎక్స్లో వర్క్ అవ్వట్లేదు చూడండి. సో అందుకే పాంతం యాప్లో నేను ఇప్పుడు తెచ్చాను. సో టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, క్లైమ్ యువర్ టోకన్స్. మనకి పాపప్ పేజ్ అయితే నాకు వస్తుంది చూడండి. సింపుల్గా అంటే మార్నింగ్ ట్రై చేశాను, ఈవినింగ్ అయితే కాలేదు. సోలానా ఇక్కడ మ్యాక్సిమం నెట్వర్క్ ఫీ ఇంత ఉంది. ఓకే, 0.0025. సో దీని వాల్యూ మీరు ఒకసారి చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఫీ అయితే చాలా తక్కువ ఉంది చూడండి, చాలా తక్కువ చేసేసారు. సో నో ప్రాబ్లం, సింపుల్గా ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేద్దాం. ఓకే, కన్ఫర్మ్ చేస్తే మనకి ఇది సింపుల్గా అయితే వితౌట్ అయితే మనకి తీసుకుంటాం. ఓకే, 69.65 NC సక్సెస్ఫుల్ క్లైమ్డ్ అయితే అయిపోయింది. ఓకే, మనకి ఇప్పుడు మనకి ఏంటంటే కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్లో వచ్చింది మీకు ఉన్న కైండ్స్ అంతా ఇక్కడ ఇప్పుడు కొంచెం రీప్లేస్ చేయండి పేజ్ అనేది. మీకు ఇక్కడ NC అయితే యాడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు కొంచెం డౌన్లో అయితే వెళ్ళిపోయింది, బట్ అయినా కూడా మీరు తీసేయండి. మళ్ళీ ప్రాఫిట్లో వచ్చే ఛాయిస్ ఉందో నాకైతే తెలియదు. బట్ ఇప్పుడు మీకు నేను ఈవినింగ్ నుంచి ఎస్టర్ నుంచి ట్రై చేస్తున్నాను, బట్ అయినా కూడా కాలేదు. సో ఇప్పుడు మీకు వెళ్ళి నోట్ కాన్ పైన క్లిక్ చేయండి, MSC గ్లోబల్. సో MSC గ్లోబల్ వెళ్తున్నాను. సో దీంట్లో కొంచెం ప్రైస్ అయినా కొంచెం ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు NC ప్రైస్ చూద్దాం, 0.20. నేను ఒకసారి NC ప్రైస్ చూస్తాను, దేంట్లో బాగుంటే దాంట్లో అయితే వెళ్దాం. ఓకే, సో NC చూద్దాం. ప్రజెంట్ 0.20 ఉంది. మార్కెట్లో వెళ్తాను. ఓకే, మార్కెట్లో ఏ ఎక్స్చేంజ్లో కొంచెం హై ప్రైస్ ఉంటే దాంట్లో మీరు సెండ్ చేసుకోండి. బట్ ఇక్కడ MSC గ్లోబల్ కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది. ఇక బ్యాలెన్స్ అది లిస్ట్ కాలేదు కాబట్టి. సో ఇక్కడ బిట్గేట్, గెట్ డాటా, కూపర్, ఓకే. సో ఇవే ఉన్నాయి. MSC గ్లోబల్ కూడా ఉంది. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు MSC అన్నీ సేమ్ ప్రైస్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇక మీరు ఏం చేయండి, సింపుల్గా NC వాలెట్లో వెళ్ళండి, డిపాజిట్ వెళ్ళి. ఇప్పుడు నేను సెకండ్ అకౌంట్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తాను. నాకు కూడా ఎర్రర్స్ వస్తుంది చాలా. సో మీకు చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. ఓకే, వీడియో కూడా చేయలేదు అన్న. సో నోట్ పేపర్ పైన క్లిక్ చేయండి, అడ్రస్ కాపీ చేసుకోండి. మీరు కావాలంటే మాకు ఎంత ప్రాసెస్ వద్దు బ్రదర్ అంటే ఇక్కడ పాంతం యాప్లోనే ఇక్కడ స్వాప్ చేసేసి NC పైన పెట్టుకొని కింద సోల్ ఇక్కడ మీరు మ్యాక్స్ ఇక్కడ మీరు ఎన్ని క్యాన్సిల్ మీరు పెట్టేయండి. ఓకే, NC సాల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఇలా చేయదు, నేను సోల్ అయితే వద్దు, మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఇక్కడ నుంచి. బట్ ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక అడ్రస్ కాపీ చేస్తారుగా, ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. ఓకే, మార్నింగ్ టైం చేస్తే కొంచెం సర్వర్ కూడా ఫీ ఉంది, తక్కువగా ఫీ. మనమైతే ఆఫ్టర్ $1 పే చేసాం, బట్ ఇప్పుడు 6 రూపీస్, దానికన్నా చాలా తక్కువ రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ OTN. ఓకే, అంటే మీరు లేట్ చేసే కొద్దీ ఇక్కడ ఫీ అయితే తగ్గిపోతుంది. ఓకే, మీకు తెలిసింది ఆల్రెడీ.
ఇక్కడ $14 వాల్యూ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 0.01 ఓకే ఫీ ఇక్కడ ఉంది సోలానా. సో తక్కువ ఫీని సెండ్ అయితే ఇచ్చింది. ఓకే ₹1 అలా ఫీ అయితే ఉంటుంది. సో ఇక్కడ సెండ్ అయిపోయింది. బట్ ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తున్నాను. బట్ ఇక్కడ మనం సోలానా మనకైతే ఉంటుంది. ఒక $5 అంటే ఇక్కడ ఖచ్చితంగా కొంచెం కట్ అయింది. ఎక్కువ అంటే ఒక $1 ఒక 0. మీకు చెప్తాను ఎంత కట్ అయిందో. ఇక్కడ ట్రాన్సాక్షన్ చూడండి. బట్ ఎంత కట్టే క్లారిటీ లేదు. బట్ ఇక్కడ అక్కడ ఒక $5 ఉండే, స్టార్టింగ్లో $5 ఉండే. బట్ ఇక్కడ మనకి ఒక దగ్గర 0.40 అలా కట్ అయిపోయింది. ఓకే ఒక $1/2 అలా కట్ అయింది, ఎక్కువైతే కట్ కాలేదు. సో చూసుకొని చూసి చేయండి. మీరైతే మ్యాక్సిమం $5 మెయింటైన్ చేయండి సోలానా. చాలామంది అర్థం సోలానా ఎలా బై చేయాలో మీకు ఆల్రెడీ వీడియో చేసినా కూడా డౌట్లు వస్తున్నాయంటే చూడండి గైస్, మీకు ఆల్రెడీ వీడియో చేశాను. సో చాలామంది వీడియో సోల్ ఫీ ఎలా యాడ్ చేయాలో వీడియో చేస్తాను. సో ఆయన కూడా చూస్ చేసుకోవాలంటే మీ ప్రాబ్లం. సో చూస్ చేసుకోండి. ఓకే బట్ ఇక్కడ ఎంఎస్సీలో రాగానే మీకు చెప్తాను. ఇక్కడ వచ్చింది అనుకుంటా. ఎన్సీ ప్రీ క్రియేటింగ్ ఉంది, కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. సో ఎన్సీ అయితే యాడ్ అయిపోయింది. స్పాట్లో వెళ్తున్నాను. నోట్ పే అయితే యాడ్ అయింది. సో ఇక్కడ చూద్దాం. ఎన్సీ వాల్యూ ఇక్కడ ప్రజెంట్ 0.20 ఉంది. సో అప్ వెళ్తుందా లో వెళ్తుందో తెలియదు. సో మ్యాక్సిమం అయితే నేను సేల్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉంది. బట్ సేల్ అయితే చేసుకోండి. ఓకే హోల్డ్ చేస్తారా అంటే మీ ఇష్టం. నేనైతే హోల్డ్ చేయదలుచుకోలేదు. సో చూస్తాను. మ్యాక్సిమం ఇక్కడ మీరు 100% పెట్టేసి సేల్ అయితే కొట్టండి. ఓకేనా. సో వీడియో తింటే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్ కామెంట్. అలాగే చాలామందికి ఒకటి ప్రాంతం మీరు చెప్పానుగా, ఫస్ట్ మీరు బ్యాకప్ కేస్ అనేది ఓకేఎక్స్లో చేయండి. ఓకేఎక్స్ అయితే ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. సో అందుకే దీన్ని స్కిప్ చేయండి. ఓకే ఇక్కడ మీరు వెయిట్ చేయండి. సో మీరు ఓకేఎక్స్లో కాకపోతే ప్రాంతం యాప్లోనే చేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ప్రాంతం యాప్లో కొంచెం వర్క్ అవుతుంది. సో చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన ఎంఎస్ పేమెంట్ వచ్చింది. 100% పెట్టేసి మీరు సేల్ చేస్తారు, హోల్డ్ చేస్తారు. మీరు మ్యాక్సిమం సేల్ చేసి నా సజెషన్ అయితే ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. మీకు ఎంత వచ్చినా ప్రాఫిట్ తీసుకోండి. ఓకే సింపుల్గా. సో అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉన్నా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంది. ఇవైతే మిస్ అయితే అవ్వకండి. అలాగే వీడియో ఎంతమంది పేమెంట్ వచ్చా కామెంట్స్లో కామెంట్. అలాగే వీడియో ఇంతే కదా. అలాగే వీడియో